హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక ఒరకల్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్. సో ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ దయచేసి వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, రీడింగ్లోకి వెళ్తే ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ చాలా సాడ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా సాడ్నెస్లో ఉన్నారు. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మేబీ సంథింగ్ మిస్సింగ్ ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, సో ఈ పర్సన్కి ఏంటంటే ఇక్కడ మీ మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది ఈ పర్సన్ స్టార్టింగ్ నుంచి ఒక హోల్డ్లో పెడితే ఎలా ఉంటుంది, ఏదో ఒక సిచ్యువేషన్ని అలా స్టక్ అయిపోయి ఉంచడం నేర్చుకున్నారు ఈ పర్సన్ బాగా. కానీ అది మీ మధ్య ఉన్న ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అలా స్టక్ ఎనర్జీలో పెడతారు, హోల్డ్ చేసి పెడతారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ టైంలో మిమ్మల్ని తన లైఫ్లో ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ మీ రిలేషన్షిప్ మీద ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎప్పుడైతే సాల్వ్ అవుతాయో అప్పుడు మీ వైపు రావడానికి ఈ పర్సన్ డిసైడ్ అయిపోయారు. కానీ ఆ విషయాలు మీకు చెప్పరు. మీరు ఏమనుకుంటున్నారంటే మీకు తోచినట్టుగా మీరు అనేసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇటువైపు నుండి. కానీ ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయిన తర్వాత మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంతో మిమ్మల్ని అలా హోల్డ్లో పెడుతున్నారు. ఏదో డ్రై కమ్యూనికేషన్ అనేది చేస్తున్నారు. అంటే కంప్లీట్లీ మీకు ఏమంటారు దాన్ని, క్లోజర్ అనేది ఇవ్వకుండా, కంప్లీట్లీ మీతో కట్ ఆఫ్ చేసుకోకుండా అలా హోల్డ్లో పెడుతున్నారు. అంటే ఎందుకు పెడుతున్నారు, అసలు ఈ హోల్డ్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు మీ పర్సన్కి చాలా సపోర్ట్ ఇచ్చారు, అన్ని విషయాల్లో చాలా హెల్ప్ అనేది చేశారు. మీ పర్సన్ ఏమంటారు దాన్ని, చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు మీ పర్సన్కి. అండ్ అన్ని విషయాల్లో మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నప్పుడు మీరు కౌన్సిలింగ్ ఇచ్చేవారు మీ పర్సన్కి. అండ్ ఆ పర్సన్ని ఆ ఐసోలేషన్ నుంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చారు మీరే. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ మైండ్లో ఉన్నాయి, గుర్తున్నాయి, మర్చిపోలేదు ఆ విషయాలన్నీ. కానీ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీకి కనెక్ట్ అయి ఉన్నారు ఇంకా. ఓకే, మేబీ థర్డ్ పార్టీకి ఏదైనా మాట ఇచ్చుండొచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా మాట ఇచ్చుండొచ్చు. సో అలా ఈ పర్సన్ థర్డ్ పార్టీకి కూడా కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఆ రిలేషన్షిప్ అయితే నడుస్తుంది ఇంకా. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ఆ విషయాలు ఏమి చెప్పలేదు ఇప్పటి వరకు. మీరేమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీతో డిస్కనెక్ట్ అయిపోయారు కంప్లీట్లీ. అయినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మీతో సరిగా మాట్లాడట్లేదు, మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లడం లేదు, ఇలా మీరు ఆలోచిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అనుకుంటే, సరే ముందు ప్రజెంట్ చూద్దాం. సో ప్రజెంట్ తన మైండ్లో ఏం నడుస్తుందనంటే రీసెంట్గా ఏం జరిగిందంటే మీ పర్సన్ వింటుండగా ఆర్ మీ పర్సన్ దగ్గరే డైరెక్ట్గా మీకోసం ఎవరో బ్యాడ్గా చెప్పుకోవడమో, లేదా మీ మీద కొన్ని రూమర్స్ పాస్ చేయడమో చేశారు. ఈ రూమర్స్ వల్ల మీ పర్సన్ ఎలా రియాక్ట్ అయ్యారంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో, వేరే పర్సన్తో సెటిల్ అయిపోతారేమో అన్న భయంతో ఈ పర్సన్ దగ్గర ఎవరైతే ఆ రూమర్స్ చెప్పారో వాళ్ళతో చిన్న ఫైట్స్ చేయడం, నెక్స్ట్ మీ పైన ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది. అంటే ఏంటంటే మీరు ఎంత కేరింగ్గా, నర్చరింగ్గా, సపోర్టింగ్గా మీ పర్సన్ని చూసుకున్నారో ఒక కిడ్ లాగా,
ఆ ప్లేస్ ఇంకెవరికైనా ఇచ్చేస్తారేమో అన్న టెన్షన్తో మీ వైపు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఈ మధ్య. ఓకే, ఆ ఇంట్రెస్ట్ పెరిగిపోవడం వల్ల అండ్ మీ వైపు ఈ పర్సన్ లాట్ ఆఫ్ అటెన్షన్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తారు. సడన్లీ మీకు ఒక రొమాంటిక్ మెసేజ్ పంపిస్తారు, లేదా రొమాంటిక్ చాట్ చేస్తారు, లేదా ఇప్పటి వరకు తను హోల్డ్ బ్యాక్ చేసిన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా సడన్లీ 1 by 1 ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు. మీరు రిప్లై ఇవ్వండి ఇవ్వకపోనివ్వండి, ఈ పర్సన్ అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మీరంటే చాలా ఇష్టం ఈ పర్సన్కి, అయినా కూడా ఈ పర్సన్ ఎప్పుడు అలాంటివి చెప్పరు మీతో. అందుకే మీరు చాలాసార్లు మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేస్తారు, కానీ మీ వల్ల అవ్వలేదు. అండ్ మీ పర్సన్ కూడా సేమ్ పొజిషన్, మీతో దూరం వెళ్ళిపోవాలి మీకు, అండ్ తను థర్డ్ పార్టీతో సెటిల్ అయిపోవాలి అని చాలాసార్లు ట్రై చేశారు, కానీ అది కూడా అవ్వలేదు మీ పర్సన్ వల్ల. ఈవెన్ దో థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా మీ నుండి మూవ్ ఆన్ అయిపోదామంటే మీ పర్సన్ వల్ల అవడం లేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, ఈ పర్సన్ మీతో మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు. మళ్ళీ మీకు మెసేజ్ ఆర్ కాల్స్లో ఇవన్నీ మ్యారేజ్ 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 అనే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా. అండ్ ఈ పర్సన్ మీకు సడన్లీ ఒక రింగ్ కూడా తీసుకుని వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి. అండ్ అదొక సీక్రెట్ మ్యారేజ్ టైప్లో మీకు రింగ్ లాంటిది కూడా పెట్టవచ్చు. అండ్ అదే మ్యారేజ్ అన్నట్టుగా కూడా ఫీల్ అవుతారు మీరిద్దరు కూడా. అండ్ మీరు కూడా కాంప్రమైజ్ అయిపోతారు ఈ విషయాలన్నిటికీ. అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే టైం వస్తుంది, మీ రిలేషన్షిప్కి పబ్లిసిటీ ఇచ్చే టైం కూడా వస్తుంది. అండ్ అప్పుడు అందరికీ చెప్తారు మీరు కూడా తన వైఫ్ ఆర్ హస్బెండ్ అని. ఓకే, సో ఇలా జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. ఓకే, అండ్ ఆ మూమెంట్, ఆ డివైన్ టైమింగ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ పర్సన్ ఆ టైమింగ్ కోసం వెయిట్ చేయలేదు. బట్ ఎప్పుడైతే ఈ రూమర్స్ తన దగ్గరికి వెళ్ళాయో, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. అండ్ ఎంతమంది ఎన్ని గొడవలు చేసినా ఈ పర్సన్ అటు థర్డ్ పార్టీ అండ్ మీతో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే, మీరెంత వద్దు అనుకున్నా, ఎవరు వద్దు అనుకున్నా, ఈ పర్సన్ మైండ్లో ఉన్నది ఏంటి అని అంటే ఇద్దరూ కావాలి. అండ్ మీ పర్సన్ తన ఫ్యామిలీ కావాలి అండ్ కిడ్స్ కావాలి. అది మీ పర్సన్ డ్రీమ్ అనమాట. సో ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి అండ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని అంటే మీలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండడం తన లైఫ్లో ఎంతైనా అవసరం. ఆ పాయింట్ అనేది ఒక రెడ్ పెన్తో అండర్లైన్ చేసి పెట్టుకున్నారు మీ పర్సన్. అండ్ పాయింట్ వైజ్ మీతో ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు, మీరు ఓకే అంటారా లేదా అని. బట్ మీ విషయానికి వస్తే ఫస్ట్ మీరు అన్నిటికీ నో అంటారు అండ్ గెట్ అవుట్ అంటారు. బట్ మళ్ళీ అప్రోచ్ అవుతారు, మళ్ళీ అప్రోచ్ అవుతుంటారు ఈ పర్సన్ మిమ్మల్ని. అండ్ చివరికి ఒప్పుకుంటారు మీరు. ఓకే, మీరు ఎందుకు ఒప్పుకుంటారు అని అంటే, ఎలా ఒప్పుకుంటారంటే, లైఫ్ ఈజ్ టూ షార్ట్, ఈ గొడవలన్నీ ఎందుకు, ఎవరు ఉండిపోవడానికి అయితే రాలేదు, అందరం ఎప్పుడో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే, అసలు ఈ గొడవలు ఎందుకు, ఇలాంటి వైరాగ్యంతో మిక్స్ అయిన ఇవి వస్తాయి, ఎమోషన్స్ వస్తాయి మీకు. అసలు ఎందుకు ఈ గొడవలు, నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ పర్సన్ కూడా కరెక్ట్గా ఉండొచ్చు కదా అని అనుకుంటారు మీరు లోపల, కానీ మీరు అవన్నీ మీ పర్సన్ దగ్గర అనరు. ఓకే, ఎందుకంటే మళ్ళీ మీరు అసలే ఒక ఎంప్రెస్ ఎనర్జీస్ మీవి. మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయనంటే ఎదుటి వాళ్ళు బాధపడితే చూడలేరు మీరు. సో అలాంటి ఎనర్జీస్లో మీరు ఉంటారు. సో మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అగైన్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో మీ పర్సన్ మళ్ళీ మీ మీద ఒక అన్కండిషనల్ లవ్ అని చూపిస్తారు. మీ హెల్ప్ కోరి మీ దగ్గరికి రాలేదని, మిమ్మల్ని ముందు నుంచే ఇష్టపడుతున్నారని, అలాంటివన్నీ చెప్తారు. సో చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం, తన్ని ప్రూవ్ చేసుకుంటారో లేదో చూద్దామని మీరు కూడా ఆ రిలేషన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ అనంటే, అక్కడ మీరు ఇద్దరు కూడా ట్విన్ ఫ్లేమ్స్, మీ పర్సన్ అండ్ మీరు. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్లో మీరిద్దరూ సోల్మేట్స్ అండ్ ఇప్పుడు కూడా ఒక
ఇదొక సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ సోల్మేట్ కనెక్షన్ అన్న విషయం మీ పర్సన్కి తెలుసు. సో అందుకే ఇదంతా జరుగుతుంది. ఓకే, సో మీరు చాలా పీస్ఫుల్గా కొన్ని రోజుల తర్వాత ఈ రిలేషన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. అరౌండ్ జూన్ ఫుల్ మూన్, అంటే జూన్లో వచ్చే పౌర్ణమి రోజు ఈ పర్సన్ మీకు మళ్ళీ అప్రోచ్ అవుతారనమాట. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్లో ఈ పర్సన్ మెసేజ్ పంపిస్తారు, కానీ అది డీటెయిల్డ్గా ఉండదు, జస్ట్ చిన్న మెసేజెస్ ఏదో పంపిస్తారు. బట్ పౌర్ణమి రోజు ఒక డీప్ కాన్వర్సేషన్ జరుగుతుంది అండ్ మళ్ళీ మీరిద్దరూ ప్యాచప్ అవుతారు అండ్ ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు కలిసి. ఓకే, సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. షేరింగ్ మచ్, లవ్ అండ్ లైట్.